వెల్కమ్ టు ది లియో. సజ్జల రామకృష్ణారెడ్డి నోటి దోల అంతా ఇంత కాదు, మనందరికీ తెలుసు. పాపం ఆయన నోటి దోల వల్ల ఎవరు అబాసు పాలవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి అబాసు పాలవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చూడండి, సిపిఎస్ రద్దు అనేది మాకు తెలియదు, టెక్నికల్ అంశాలు తెలియక అప్పుడు మేము హామీ ఇచ్చామని చెప్పి పుసుక్కుని నోరు జారాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ ఎవరు అబాసు పాలయ్యారు? జగన్మోహన్ రెడ్డి అబాసు పాలయ్యాడు. ఎందుకంటే ఆ రోజు ఊరు వాడ ఏం చెప్పాడు? వారంలో నేను రద్దు చేస్తానని చెప్పాడు. తర్వాత ఏమీ చేతగాని వాడు, ఏమీ తెలియని వాడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని చెప్పి వాళ్ళందరూ కూడా విమర్శించే పరిస్థితి. అలాగే గతంలో తర్వాత కూడా అనేక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి తన నోటి దూల బయట పెడుతూ వచ్చాడు. తాజాగా ఇప్పుడు నిన్న విశాఖ డ్రగ్స్ విషయంలో మరొకసారి నోరు జారి ఇప్పుడు పూర్తిగా అబాసు పాలవడమే కాకుండా చిక్కుల్లో పడే ప్రమాదం. అబాసు పాలేమో జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చిక్కుల్లో పడే పరిస్థితి. ఏంటి అంటే విశాఖలో డ్రగ్స్ దొరికింది అనగానే వచ్చేసాడు ముందు మీడియా ముందుకి. సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడంటే అది సీరియస్ ఇష్యూ అయితేనే పరిగెత్తుకుంటూ వస్తాడు, లేకపోతే అంత ఈజీగా రాడు బయటికి. వచ్చేమన్నాడు? అబ్బాయి ఆ డ్రగ్స్కి మాకు సంబంధం లేదు, ఆ డ్రగ్స్ పురంధేశ్వరి, చంద్రబాబు, లోకేష్లకు సంబంధించిన వాళ్ళదే అని పోసగుచ్చినట్టుగా పేర్లతో సహా చెప్పడం జరిగింది కదా. ఓకే, బాగుంది. నిజంగా వాళ్ళ చేసుండుంటే చర్యలు తీసుకోవాలి, మనం కాదని మనం అనొద్దు, డ్రగ్స్ ఎవరిదైనా తప్పే కదా. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు సిబిఐ ఏం చేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలవాలి. విచారణకు పిలిచి కూర్చోబెట్టి మీరు ఆరోపణలు చేశారు కదా వాళ్ళదే డ్రగ్స్ అని, ఆ ఆధారాలేయో మాకు ఇవ్వండి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి సిబిఐ సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించాలి. అవసరమైతే సహాయంగా జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు అంటానికి కూడా లేదు. కాకపోతే ఆయన ఏదో మాట్లాడమని చెప్తాడు, వచ్చిన తర్వాత ఈ నోటి దోలతో ఈయనేదో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు సిబిఐ విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పాల. చంద్రబాబు, పురంధేశ్వరి, లోకేష్లదే ఆ డ్రగ్గు అంటానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? నోటి మాట కుదరదుగా, నోటి మాట నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డిదే డ్రగ్గు, భారతీ రెడ్డిది డ్రగ్గు, సజ్జల రామకృష్ణారెడ్డి డ్రగ్ అంట. కుదురుద్దా? ఆధారాలు ఉండాలి కదా. నోటి మాట ఏముందో ఈజీగా చెప్పేస్తాం, ఆధారాలు కావాలి కదా. ఇదేమైనా సామెత చూసి చూడట్టు నవ్వుకుని వదిలేయటానికి? తీవ్రమైన నేరారోపణ, యువత భవిష్యత్తును నాశనం చేసే అంశం, దేశమే ఉలిక్కిపడే అంశం. కాబట్టి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్ కట్గా పేర్లు చెప్పాడు కదా, కూర్చోబెట్టాలి. సజ్జల రామకృష్ణారెడ్డిని సిబిఐ అధికారులు ఖచ్చితంగా విచారించాలి. విచారించి ఆయన దగ్గరున్న ఆధారాలేంటో బయట పెట్టాలి. ఒకవేళ ఆయన విచారణలో నా దగ్గర ఆధారాలు లేవు అన్నాడు అనుకో, అబద్ధపు ఆరోపణలు చేసినందుకు చర్యలు కూడా తీసుకోవాలి. ఇందులో ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఈయన బహిరంగ ఆరోపణ చేశాడు, ఇప్పుడు అంతా ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి బాబు డ్రగ్ కేసుకు సంబంధించి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో మాకు ఇవ్వు, మేమే వాటిని స్వయంగా సిబిఐ అధికారులకు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. మన ఎస్పీలు పిలిచారు చూడండి, విధి నిర్వహణలో అలసత్వం కింద, అలాగే మీ ఏరియాలో జరిగిన వాటి దాడుల మీద ఎందుకని చర్యలు తీసుకోలేదని చెప్పి ముఖేష్ కుమార్ మీద 3 జిల్లాల ఎస్పీలు పిలిచి వివరణ అడిగాడు. అలాగే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పిలిచి, ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి? తాడేపల్లి ప్యాలెస్లో పనిచేసే ఒక ఇది రాజకీయ బ్రోకరు, గతంలో సాక్షిలో గుమస్తా. ఆయనకి ఇంటికి దీనికి ఏంటి సంబంధం? ఒక ప్రతిపక్ష పార్టీ నేత మీద విమర్శలు చేస్తాడా? ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల మీద విమర్శలు చేస్తాడా? ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే కుదురుద్దా? ఆధారాలు ఉండాలి కదా. అంటే వీళ్ళకి ఏంటంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అడ్డంగా దొరికిపోయి చేతులు కొట్టుకోవడం అలవాటు. మీకు ఉదాహరణకు 2019కి వెళ్దాం ఒకసారి. వివేకాన్ని ఎవరు చంపారన్నారండి? చంద్రబాబు. ఎవరు చంపారు? వైఎస్ ఫ్యామిలీ చంపింది, అవినాష్ రెడ్డి అండ్ కో ఫ్యామిలీ చంపింది. కోడికత్తి ఏమన్నారు? చంద్రబాబు అన్నారు. చివరికి ఏం తేలింది? దాని వెనక కూడా కొద్ది గొప్ప వైఎస్ఆర్ హస్తమే ఉంది తప్ప అందులో టీడీపీ హస్తం లేదని తేలింది. కమ్మడి ఎస్పీలు అన్నారు. ఏమన్నారు? వీళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు? అబ్బాయి కమ్మడి ఎస్పీలు ఉత్తిదే, అప్పుడు చెప్పిన దానికి ఆధారాలు లేవు అన్నారు కదా. పింక్ డైమండ్, అన్నిటికీ మించి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉంది, నేను అది కాదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి దూరం అయిపోతా అన్నాడు విజయసాయిరెడ్డి. మరి రాజకీయాల నుంచి దూరం అయితే ఇంకా అవ్వలేదు అనుకోండి. ఎవరి దగ్గర ఉంది పింక్ డైమండ్? అసలు పింక్ డైమండ్ అనేదే లేదని తేలిపోయింది. ఎప్పుడు తేలింది? వీళ్ళు అధికారంలోకి వచ్చాక కదా. అవి గతంలో జరిగినాయి. ఇప్పుడు ఎలక్షన్లో వాడుకునే స్టంట్ ఏంటి? మొన్న గీతాంజలి మరణం. గీతాంజలి మరణానికి ముమ్మాటికి వైసీపీ చేసిన వచ్చేది. పాపం ఆ అమ్మాయిని సరే తెలుసో తెలియకో మాట్లాడింది, కానీ మాట్లాడిచ్చింది ఎవరు? పేమెంట్ ఇచ్చి మాట్లాడిచ్చారా, ఇవ్వకుండా మాట్లాడిచ్చారా పక్కన పెడదాం. అబద్ధాలు మాట్లాడిచ్చింది ఎవరు? ఆ రోజు ట్రోల్కి కూడా అయిందంటే అమ్మాయి అబద్ధాలు మాట్లాడింది, దాన్ని ట్రోల్ చేశారు వాళ్ళు. పాపం అందులో అమ్మాయి తప్పు ఉందని మనం అట్లా చాలామంది ఇదే ట్రాప్లో పడిపోతున్నారు. పాపం ఆ అమ్మాయి అంటే కొద్దిగా బలహీనంగా ఉంది. అయితే దీనికి ట్రోల్కి సంబంధమే లేదు, ఆ హత్యకు ట్రోల్కి ఎటువంటి సంబంధమే లేదు. కానీ మాట్లాడిచ్చి ఆ పాపం ముట్టగట్టుకుంది ఎవరు?
ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలు మాట్లాడి ఉండకపోతే ఈరోజు ఆ అమ్మాయి బయటకు వచ్చేదే కాదు. సరే, ప్రమాదం జరిగినది మూడో కంటికి తెలిసేది కాదు అనుకుంటే అది వేరే విషయం. అంటే ఈ పాపానికి ఒడిగట్టింది వాళ్ళే, దాన్ని సానుభూతిగా పొందాలని ప్రయత్నం చేశారు. అది పూర్తిగా బెడిచికొట్టింది. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అని చెప్తున్న దానికి, అలాగే అమ్మాయి ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి సంబంధమే లేదు. పైగా అది యాక్సిడెంట్ కాదు, ఎవరో ఇద్దరు వ్యక్తులు తోశారని చెప్పి తర్వాత వీడియోలో బయటపడింది. అంటే అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కూడా కాదు, మొత్తానికి అనుమానాస్పదంగా ఉంది కదా. ఆ అమ్మాయి ఆత్మహత్యకి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మరొక అంశం ఏంటి? డ్రగ్స్ కేసు. ఎప్పుడైతే వైజాగ్లో డ్రగ్స్ అని వచ్చిందో వెంటనే వైసీపీ భుజాలు తడుము కూడా మొదలుపెట్టింది. వీళ్ళతో అందరితో ప్రెస్ మీట్లు పెట్టి అబ్బెబ్బే దానికి మాకు సంబంధం లేదు, అబ్బెబ్బే దానికి మాకు సంబంధం లేదు. దానికి మీకు సంబంధం లేకపోతే నీకెందుకు ఉలికిపాటు? దానికి నీకు సంబంధం లేకపోతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? కోనం వీరభద్రరావుది. కోనం వీరభద్రరావుకి అన్న ఎవరు? కోనం పూర్ణచంద్రరావు. కోనం పూర్ణచంద్రరావు ఎవరు? వైసీపీ స్థానిక లీడరు, విజయసాయి రెడ్డితో సంబంధాలు ఉన్నవాడు. ఇప్పుడు మీరు చేసిన దానికి ఆధారాలు ఎందుకు చూపించాలి అంటున్నామంటే, తెలుగుదేశం పార్టీ కూడా విమర్శలు చేసింది, చేయలేదని నేను అంటలా. కానీ దానికి ఒక ఆధారం ఉంది. ఏం ఆధారం? ఇదిగో కోనం వీరభద్రరావు దీని డైరెక్టరు, వాళ్ళ అన్న కోనం పూర్ణచంద్రరావు, ఇదిగో ఈయనతో విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు బయటపెట్టారు. కోనం వీరభద్రరావుకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయి అనడానికి అప్పుడు సంక్రాంతి సందర్భంగా ఆ అభిమానులు అందరూ కలిసి కట్టినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటపెట్టారు. అలాగే విజయసాయి రెడ్డి కోనం పూర్ణచంద్రరావు గతంలో పలుమార్లు కలుసుకున్న సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు బయటపెట్టారు. సో ఒక ఆధారం ఉంది. వాళ్ళ పాత్ర ఉందా లేదనేది పక్కన పెడదాం, అది సిబిఐ పని, మన పని కాదు. కానీ మీరు చేశారు కదా, ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి అని మీరు చేశారు కదా ఆరోపణలు, దానికి ఉన్న ఆధారం ఏంటి? అది నేను అడిగేది. టీడీపీ చేసిన దానికి ఆధారం ఉంది, అది నిజమా అబద్ధం అనేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ మీరు చేసిన దానికి ఆధారం ఏంటి? నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లుద్దా? నేను మాట్లాడతా, ఈ డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి తెప్పించాడు, ఈ డ్రగ్స్ భారతీరెడ్డి తెప్పించింది, లేదా ఈ డ్రగ్స్ విజయసాయి రెడ్డి తెప్పించాడు, లేదా ఈ డ్రగ్స్ రామకృష్ణారెడ్డి తెప్పించాడు అంటా నేను. అంటే సరిపోద్దా? నోటితో ఆధారాలు కావాలి కదా. నేను ఇలా మాట్లాడాలంటే ఇదిగో విజయసాయి రెడ్డి తెప్పించాడు అంటానని అనాలి అంటే సరే ఏదో ఒక ఆధారం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తెప్పించాడు అనాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. అలాగే నువ్వు వాళ్ళని విమర్శించడానికి ఏ ఆధారంతో విమర్శించావు? ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నోటిదోల జగన్మోహన్ రెడ్డికి పాపం అవుతుంది. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పడవడానికే పార్టీలో ఉన్నాడేమో అని అనుమానం. ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేస్తాడు. తను మాట్లాడితే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. గతంలో సిపిఎస్ రద్దు మాకు తెలియక హామీ ఇచ్చామంటే ఎవరి మీద పడింది? పడింది కదా. ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పి ఒక మాట మాట్లాడేటప్పుడు. తర్వాత ఏమైంది? తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లు దొరికితే ఓహో ఇలా మీ ఓటర్లు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. అప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. వివేక హత్య కేసులో కూడా అంతే, నోటి తోలుతో మాట్లాడితే దాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద పడింది. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసులో కూడా అంతే, వీళ్ళ పాత్రే ఉందని చెప్పి మాట్లాడితే ఇప్పుడు ఎవరిని విమర్శిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఈయనేం మాట్లాడు, కాకపోతే ఆయన ఏం మాట్లాడమని చెప్పి పంపుతాడో ఈయనేం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఆయన చెప్పినట్టు ఈయన మాట్లాడు, ఇక్కడ ఈయన సొంత కవిత్వం ఏదో వాడతాడో ఆ నోటు తోలు ఏంటంటే పాపం విమర్శ పాలవుద్ది. గతంలో షర్మిల విషయంలో కూడా ఇష్టానుసారం ఆవిడ మీద ట్రోల్ చేస్తే ఏమైంది? బూమరాంగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఎదురు తగిలింది. సిగ్గుసేరం ఉందా? సొంత తోడబుట్టిన చెల్లిని ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ఏడిపిస్తారా అని చెప్పి తిరిగి చివాట్లు పెట్టారు అందరూ. దాంతో అన్ని మూసుకు కూర్చున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చేసే ప్రతి పని కూడా ఆ రోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేయించింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరితో చేయించాడు? కొడుకు భార్గవ రెడ్డితో చేయించాడు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి మీద దెబ్బడింది. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసేవిగా ఉన్నాయి. బహుశా రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ఏదైనా కేసులు అరెస్ట్ అయితే వెనకమాల పార్టీని కబ్జా చేయొచ్చని ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆశ ఉందేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా సిబిఐ విచారించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి పక్కా ఆరోపణలు చేశాడు, దానికి మీడియా ఆధారాలు ఉన్నాయి, వార్తాపత్రికల కథనాల ఆధారాలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ అధికారులు కేసు ఇంక ఈజీ అయిపోద్ది. డ్రగ్స్ కేసులో ఎవరున్నారనేది ఆయన నోటితో చెప్పినప్పుడు సిబిఐ కేసు ఈజీ కదా. ఆ ఆధారాలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు, నేనేమంటలా. అరెస్ట్ చేయండి తప్పుంటే. ఆధారాలు ఎవరి దగ్గర తీసుకోవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, నారా లోకేష్, ఇంకా మరి ఎందుకనో పవన్ కళ్యాణ్ పేరు యాడ్ చేయాలి. మరి ఎందుకనో ఒకవేళ యాడ్ చేస్తే వచ్చి మీద పడతారని చెప్పి ఏమో భయం వేసేం, మరి ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ పేరు అయితే యాడ్ చేయాల, వీళ్ళ పేర్లు మాత్రం యాడ్ చేశాడు. కానీ దానికి ఆధారాలు ఏంటనేది సిబిఐ కూర్చోబెట్టి అవసరమైతే వాళ్ళ స్టైల్లో అడగొచ్చు. ఇప్పుడు నేనేదో నోటితో చెప్పేశానని నా దగ్గర ఆధారాలు అంటే గుర్తారా? ఇదేమన్నా చిన్న చిత్తగా ఇష్యూ? చూసి చూడనట్టు నవ్వుకుని వదిలేసే ఇష్యూవా?
దేశంలోనే ఒక ప్రకంపన పుట్టించిన విషయం ఇది. యువత మొత్తం జీవితాలను నాశనం చేసే ఇష్యూ ఇది. కాబట్టి బాబు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పని చెప్పి వాళ్ళ స్టైల్లో అవసరమైతే, తెలుసు కదా సిబిఐ స్టైల్లో అంటే వాళ్ళకి ఇంకో స్టైల్ ఉంటుంది. పోలీస్ అధికారులకు ఎలా స్టైల్ ఉంటుందో సిబిఐకి కూడా ఇంకో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి, అవసరమైతే కొడుకుని కూడా తీసుకొచ్చి తోడు కూర్చోబెట్టి, ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారించి ఆధారాలు రాబట్టాలి. ఒకవేళ మా దగ్గర ఆధారాలు లేవు అయినా మేము ఆరోపణలు చేశాము అంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి పరువు నష్టం దావా వేయాలి. ఇప్పటికే ఎవరు మన లావు కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి ఎంపీ అయ్యుండి మొన్న టీడీపీలో చేరినటువంటి లావు కృష్ణదేవరాయలు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటోని తీసుకొచ్చి దాన్ని లావు కృష్ణదేవరాయలకు అంటగట్టే ప్రయత్నం చేశారు. పోనీ ఆ లాజిక్ ప్రకారం చూసినా కానీ లావు కృష్ణదేవరాయలు నిన్నగాక మొన్నదాకా ఎవరి పార్టీలో ఉన్నాడు? ఆయనంతా 15 రోజులైంది 20 రోజులైందో పార్టీలోకి వచ్చి. ఎవరి పార్టీలో ఉన్నాడు? లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీలో ఉన్నాడు. మరి ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఈ బుర్రతక్కువ వాళ్ళు చేసే పనులు అది. ఇలాంటి బుర్రతక్కువ పనులు చేసి జగన్మోహన్ రెడ్డి మెడకి తెస్తున్నారు. అందుకని లావు కృష్ణదేవరాయలు ఏమని చెప్పాడు? నా మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశాడు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మీద, సజ్జల భార్గవరెడ్డి మీద, అలాగే ఇతర సోషల్ మీడియాలో కొంతమంది మీద ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశాడు. మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అడగాల, బాబు నువ్వు పలానా వ్యక్తి మీద ఆరోపణలు చేసావట, ఆయన ఆధారాలు అడుగుతున్నాడు పట్టురా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని నిలదీస్తే అప్పుడు దీని విషయాలు బయటకు వస్తాయి. ఏది ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి నోటు తోలు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక శాపంలా మారింది.